హలో, ఈ వీడియోలో మేము మీకు ఏఐసి అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చెప్తాము. మొదటిగా మీ స్పాన్సర్ నుండి ఏపీకే ఫైల్ను వాట్సాప్ ద్వారా తీసుకోవాలి. తర్వాత ఆ ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దానిపై ట్యాప్ చేసి ఇన్స్టాలేషన్ ప్రారంభించండి. ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక మీరు అప్లికేషన్ను ఓపెన్ చేయాలి మరియు ఏ అనుమతులు అడిగితే వాటిని అలో చేయాలి. అలాగే ఐ అగ్రీ అనే టర్మ్స్ అండ్ కండిషన్స్ను టిక్ మార్క్ చేసి కంటిన్యూ చేసిన తరువాత మీ ఇన్స్టాలేషన్ పూర్తవుతుంది. ఇంకా తరువాత మీరు మీ రిజిస్ట్రేషన్ ప్రారంభించాలి. ఇందులో మొదట మీరు మీ స్పాన్సర్ ఐడిని ఎంటర్ చేయాలి. దానిని ఎంటర్ చేసిన వెంటనే అది సెర్చ్లో కనిపిస్తుంది. అంతేకాకుండా మీ పేరు మరియు ఇంటి పేరును నమోదు చేయాలి. మీ వాట్సాప్ నంబర్ ఇవ్వాలి, ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాట్సాప్ ద్వారానే పరిష్కారం అందించబడుతుంది. అనంతరం ఈమెయిల్ ఐడి నమోదు చేసి మీ కంట్రీ నేమ్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ బటన్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తవుతుంది. అందులో మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ జనరేట్ అవుతాయి. వీటిని మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ విజయవంతమైన తర్వాత మీరు మీ అకౌంట్ను లాగిన్ చేయవచ్చు మరియు మీరు మీ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి ట్యాప్ బటన్ నొక్కిన తర్వాత మీ అకౌంట్ లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ హోమ్ పేజీ కనబడుతుంది. ఇందులో పై భాగంలో యూజర్ ప్రొఫైల్ వివరాలు ఉంటాయి. యూజర్ నేమ్ పై క్లిక్ చేస్తే మీరు యూజర్ ఫోటో మార్చవచ్చు. ఇకపోతే ఇందులో టాప్ అప్, బ్యాలెన్స్, అమౌంట్ డీటెయిల్స్ మరియు యాక్టివేషన్ డేట్ కూడా చెక్ చేయవచ్చు. అలాగే మీరు ఇక్కడ ఇవ్వబడిన బటన్పై క్లిక్ చేసి మీ రెఫరల్ లింక్ను వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. తదుపరి క్రింద ఇవ్వబడిన వెబ్సైట్ ఐకాన్పై క్లిక్ చేసి మీరు ఏఐసి కాయిన్ వెబ్సైట్ను విజిట్ చేయవచ్చు. అదేవిధంగా మీరు ఏఐసి బ్లాక్ చైన్ చూడాలనుకుంటే ఏఐసి స్కాన్ ట్యాబ్ పై క్లిక్ చేసి ఏఐసి బ్లాక్ చైన్ను ఎక్స్ప్లోర్ చేయవచ్చు మరియు మీ అన్ని ట్రాన్సాక్షన్లను బ్లాక్ చైన్పై చెక్ చేయవచ్చు.